Hi, hello, namaste. Hope everyone is doing great. Welcome back to my channel. This is Shiva. You're watching Car Talks with Shiva Gataddi. సో ఇవాళ మనం 16 ఇయర్స్ ఓల్డ్ యాంటిక్ వెహికల్ ఒక రివ్యూ చేస్తున్నాం, ఓనర్షిప్ రివ్యూ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ లైక్ అంబాసిడర్ హెచ్ఎం అంటే హిందుస్థాన్ మోటార్స్ మేడ్, బట్ ఇంజిన్ మాత్రం ఈసూజీ మేడ్, ఇది ఇంపోర్టెడ్ ఫ్రమ్ జపాన్. అండ్ ఈ వెహికల్ ఇంజిన్ స్పెక్స్ చూసుకుంటే ఇది 2000 సీసీ ఇంజిన్ అండ్ ఆల్సో మనకి పవర్ స్టీరింగ్ వస్తుంది, పవర్ విండోస్ అయితే రావు మనకి. అండ్ దీంతో పాటు మనకి 55 బిహెచ్పి ఇంజిన్ ఇది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి కార్ వాక్ అరౌండ్ చేసి కార్ ఒక ఫీచర్స్ ఏంటో చూద్దాం. సో కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఇది బానెట్ ఒక క్లాంప్స్ అనమాట. సో బానెట్ లిఫ్ట్ చేయడానికి మనకి క్లాంప్స్. సో ఇప్పుడు టెక్నాలజీ పెరిగి మనకి అండర్ బాడీ వేస్తున్నారు కంటే, లేదంటే పైన వచ్చేది. అండ్ ఈ క్రోమ్ ఎలిమెంట్ చూసుకోవచ్చు సెంటర్లో, లైక్ సెపరేషన్ ఆఫ్ 2 సైడ్స్ మనకి మధ్యలో ఇచ్చారు. అండ్ హెచ్ఎం మన బ్రాండింగ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ లైక్ హిందుస్థాన్ మోటార్స్. సో దిస్ ఈజ్ లైక్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా, బట్ ఇంజిన్ మాత్రం ఇక్కడది కాదు యాక్చువల్లీ. అండ్ ఈ లైట్స్ చూసుకోవచ్చు, చుట్టూ క్రోమ్ ఫినిష్ ఇచ్చి మధ్యలో మనకి హాలోజన్ బల్బ్ ఇచ్చారు. అండ్ ఈ లైటింగ్ ఎల్లో లైట్ కంప్లీట్గా. ఇండికేటర్స్ మనకు ఒకప్పుడు పాత కార్స్కి చూసుకుంటే ఎల్లో అంటే ఏ కలర్ ఇండికేటర్ వస్తుందో ఆ కలర్ ఇండికేటర్ లైట్స్ వచ్చేవి. అండ్ ఇదంతా క్రోమ్ ఫినిష్ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఎయిర్ ఇంటెక్ కూడా ఇక్కడ నుంచే అవుతుంది. అండ్ మనకి బంపర్ చూసుకోవచ్చు, విచ్ ఇస్ లైక్ వెరీ క్లాసిక్ డిజైన్ బంపర్. మనకి ఇక్కడ బాడీ క్లాడింగ్ అని ఏమీ రాదు ఇక్కడ. కార్ ఒక సైడ్ ప్రొఫైల్ ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్ ఒక బాక్సీ డిజైన్గా చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ డోర్ సైడ్ హ్యాండిల్ చూసుకుంటే బ్లాక్తో పాటు చిన్న క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చారు. అండ్ కీతో పాటు అన్లాక్ చేసుకోవడానికి ఇక్కడ కీ ఈ లాక్ ఇచ్చారు. అండ్ వీఆర్ గెటింగ్ దిస్ ఓఆర్విఎమ్స్. అండ్ మనకి మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇలాగా మనకి ఆటోమేటిక్గా రావు, పాత కార్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే ఇది కొంచెం అంటే ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీలా ఉంది, విచ్ కమ్స్ విత్ ఇండికేటర్ యాజ్ వెల్. టైర్ చూసుకుంటే మనకి ఇలా వస్తుంది, మనకి స్టీల్ వీల్తో పాటు చిన్న బెంచ్ సింబల్ ఒక వీల్ క్యాప్ అయితే వేయించారు ఇక్కడ. సో ఇది ఫ్లాట్ టైర్స్ అయితే కాదు, హై ప్రొఫైల్ టైర్స్ అని చెప్పొచ్చు. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 175/65 R15. సో 15 ఇంచ్ స్టీల్ వీల్స్ ఇక్కడ చూడొచ్చు మనం. ఫ్రంట్ కూడా మనకి డిస్క్ బ్రేక్స్ వస్తాయి. సో డిస్క్ అనమాట, అప్పుల్లో కూడా డిస్క్ ఇచ్చారు. అండ్ ఇది చూసుకుంటే బ్యాక్ మనకి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. కార్ యొక్క బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది, క్లాసిక్ డిజైన్. సో ఇక్కడ కూడా మనకి క్రోమ్ ఎలిమెంట్తో పాటు సో ఏదైతే బూట్ ఓపెన్ చేయడానికి దానికి క్లాంపింగ్స్ ఇక్కడ బయట ఇచ్చారు పైన. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యూయల్కి మనకి ఇక్కడ నుంచి ఇది ఓపెన్ చేసి కీతో ఓపెన్ చేయాలి రీఫిల్ చేసుకోవడానికి. సో దిస్ ఈజ్ ఎ డీజిల్ ఇంజిన్, 2000 సీసీ ఇంజిన్, 4 సిలిండర్ ఇది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లైక్ నంబర్ ప్లేట్కి పైన గార్డ్ వచ్చి కింద మనకి లైట్ వెలుగుతుంది. ఇక్కడ పవర్ స్టీరింగ్ అన్న బ్యాడ్జింగ్ చూసుకోవచ్చు, 2000 DSZ అన్న మోడల్ ఇది. అండ్ అంబాసిడర్ ఇక్కడ రాసి ఉంది ఇక్కడ బ్యాడ్జింగ్తో పాటు BS3 వెహికల్ ఇది. సో అప్పుడు మనకి BS3, BS4 వెహికల్స్ మాత్రమే ఉండేవి. సో ఇప్పుడు మనం బూట్ ఓపెన్ చేసి చూద్దాం, చాలా హెవీ ఉంది. ఓకే, సో చూసుకోవచ్చు ఈ స్పేస్ చాలా ఎక్కువ స్పేస్ వస్తుంది. దిస్ ఈజ్ అరౌండ్ లైక్ 500 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. సో ఇప్పుడు మనం ఇది చూస్తే ఇది లాక్ అయిపోయి ఇలా ఉండిపోతుంది. యా ఇదిగోటి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్స్ వచ్చాయి. సో అప్పుడు ద యాంటిక్ అంబాసిడర్ మాత్రం క్లాసిక్ కలర్ అసలు. సో ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే ఇక్కడ మనకి ప్లేస్మెంట్ ఇచ్చారు ఇక్కడే, విచ్ ఇస్ విజిబుల్ అవుట్ సైడ్. సో ఇక్కడ నుంచి మనం ఫ్యూయల్ రీఫిల్ చేసుకుంటే దిస్ ఇస్ అరౌండ్ 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్. అండ్ బూట్ కెపాసిటీ చూసుకుంటే అరౌండ్ 500 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. అండ్ స్టెప్ ఇన్ ఇక్కడ మనకి ఎంత చూసుకోవచ్చు, స్టెప్ ఇన్ విచ్ ఇస్ అరౌండ్ లైక్ 15 ఇంచ్ స్టీల్ వీల్. ఇప్పుడు ఒకసారి ఇంజిన్ నుండి ఓపెన్ చేసి చూద్దాం. అండ్ చూసుకుంటే మనకి ఇలా ఉంది ఇంజిన్ హుడ్. మనకి ఇక్కడ ఇన్సులేషన్ కూడా ఇచ్చారు. అండ్ ఇది స్టాండ్. ద ఓల్డ్ ఇంజిన్ ఇక్కడ ఇలాగే ఉండేది ఒకప్పుడు, ఫియాట్ ఇంజిన్స్ కానీ పాత ఫస్ట్ జనరేషన్ ఫియాట్ ఆర్ అంబాసిడర్ సేమ్ ఇలానే ఉంటాయి. బ్యాటరీ చూసుకోవచ్చు, ఇక్కడ బ్యాటరీ మార్పించారు, కొత్త బ్యాటరీ ఇలా ఉంది ఇది. ఇక్కడ ఫ్యాన్తో పాటు ఇక్కడ బెల్ట్ కూడా క్లియర్గా విజిబుల్ ఉంది. అండ్ రేడియేటర్ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు రేడియేటర్ రిప్లేస్మెంట్ ఇక్కడ ఉంది. హార్న్ ఇక్కడ ఉంది. సో బ్యాక్ సైడ్ డోర్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ హ్యాండిల్ ఇచ్చారు, సింపుల్ హ్యాండిల్ టు హోల్డ్ అండ్ క్లోజ్ ఇట్. అండ్ నార్మల్ అన్లాక్ చేసుకోవడానికి లాక్ కూడా ఉంది ఇక్కడ, లాక్ చేసుకోవడానికి. పవర్ విండోస్ ఏం రావు. సో నార్మల్గా మనమే ఇక్కడ పుల్ చేసుకొని గ్లాసెస్ క్లోజ్ చేసుకోవాలి. అండ్ మనం చూసుకుంటే మనకి సీట్ కెపాసిటీ లైక్ ఈజీగా 3 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. సో 4 మెంబర్స్ కూడా కూర్చోవచ్చు ఐ గెస్, లైక్ సన్నంగా ఉన్న వాళ్ళు, బికాస్ దెర్ ఈస్ నో పార్టీషన్ ఇన్ బిట్వీన్. సో ఒకసారి కూర్చొని చూద్దాం. సో సెంటర్ రోల్లో ఇప్పుడు నేను కూర్చుంటే చూసుకుంటే మనకి చాలా లెగ్ రూమ్ ఉంది. అండ్ ఇట్ ఈస్ హెవీ. అండర్ థై సపోర్ట్ ఈజ్ నాట్ సో గుడ్. అండ్ మనకి సిట్టింగ్ కంఫర్ట్ కూడా అంతే ఉండదు పాత సీట్లో. అంటే పాత కార్స్లో కంపేర్ చేసుకుంటే దాంతో ఆ రైవల్స్తో అప్పుల్లో ఇది ద బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. బికాస్ పొలిటీషియన్స్ అందరూ ఇదే కార్ వాడేవారు. వీ కెన్ సీ ఇన్ ద కాన్వే
ఆఫ్ లైక్ హూ ఎవర్ ద పొలిటీషియన్ ఇట్ ఈస్, అంబాసిడర్స్ ఎక్కువ వాడేవారు. అండ్ వీ హ్యావ్ ద సెంటర్లో మనకి చిన్న హంప్ వచ్చింది. ఈజీగా 4 మెంబర్స్ కూడా కూర్చోవచ్చు తెలిసి, అంత స్పేస్ ఉంది ఇక్కడ. హెడ్ రెస్ట్ వస్తాయి బట్ దే ఆర్ నాట్ అడ్జస్టబుల్. అండ్ ఇక్కడ మనకి గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పైన లైట్ ఒక ప్లేస్మెంట్ కూడా ఉంది. ఓకే, లైట్ కూడా పనిచేస్తుంది. నైస్. డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే మనకి యాజ్ యూజువల్ ద సేమ్ యూ విల్ బి గెటింగ్ ఇట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ బ్రేక్ వస్తుంది. ఇక్కడ ఇది హ్యాండ్ బ్రేక్ పనిచేయట్లేదు, జాక్ కూడా ఇక్కడే ఉంది ప్లేస్మెంట్. చూసుకోవచ్చు మనం ఇక్కడ ఎక్సిలేటర్, బ్రేక్ అండ్ క్లచ్ పెడల్ విచ్ విల్ బి వెరీ మచ్ హార్డ్. లైట్ స్విచెస్ ఒక ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే హెడ్లైట్ లెవెలర్ అప్పుడు కూడా ఉంది 0, 1, 2. అండ్ మనకి ఇది హెడ్లైట్ అప్పర్ డిప్పర్. సో ఫ్రంట్ మేము కూర్చుంటే డ్రైవర్ సీట్ నుంచి దిస్ ద వ్యూ వాట్ యూ కెన్ సీ. లైక్ ఈ డిజైన్ చూసుకుంటే మనకి ఈ క్లాక్ ఇది పెట్టించారు అనుకుంటా ఉన్నారు వాళ్ళు. సో మామూలుగా ఫర్ దెన్ యాక్సెసరీ ఆర్ నో ద టైమ్. ఏసీ వెంట్స్ ఇక్కడ సెంటర్లో 4 ఇచ్చారు. అండ్ ఆల్సో యూ కెన్ సీ దిస్ కార్నర్లో ఒకటి, ఇక్కడ కార్నర్లో ఒక ఏసీ వెంట్ ఉంది. అండ్ మనం ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఇక్కడ నుంచి వేసుకోవచ్చు. అంటే ఇంకా పాత వెహికల్స్, ఫస్ట్ జనరేషన్ వెహికల్స్లో అయితే మీకు ఏసీ కూడా ఉండేది కాదు. దెన్ యూ గాట్ ఏసీ. అండ్ ఇక్కడ మనకి కొన్ని స్విచెస్ చూసుకోవచ్చు. సో గేర్ నాబ్ చూసారా, కంప్లీట్ మనకి ఫస్ట్ కార్లు ఎలాగే వచ్చేది గేర్ నాబ్స్. అండ్ దాంతోపాటు లైక్ బస్సెస్ కానీ ట్రక్స్ కానీ ఎలాగ వచ్చేదో అలాగే ఉంది. ఇక్కడ మనకి గ్లో బాక్స్ అయితే ఉంది. గ్లో బాక్స్ ఇక్కడ రిమూవ్ చేశారు, దాని కవర్ లేదు ఇక్కడ. అండ్ వైపర్స్ ఇక్కడ వస్తాయి మనకి. ఇక్కడ చూసుకుంటే మిర్రర్ మనకి ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి హీట్ టెంపరేచర్ ఇక్కడ చూసుకోవచ్చు. పైన కింద మనకి ఫ్యూయల్ గాజ్ ఉంది. అండ్ సెంటర్ కన్సోల్ డిజిటల్ అనుకుంటా, బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఐ గెస్. రైట్ సైడ్ మనకి స్పీడోమీటర్ ఉంది. అండ్ హైయెస్ట్ స్పీడ్ ఇక్కడ 160 చూపిస్తుంది. అండ్ రీడింగ్ చూసుకుంటే 30,000, బట్ ఐ థింక్ దానికంటే ఎక్కువ రన్ అయింది. బట్ మధ్యలో రిమూవ్ చేసినట్టున్నారు స్పీడోమీటర్ వైర్. సో ఇప్పుడు ఒకసారి మనం ఓనర్తో మాట్లాడి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటో చూద్దాం. ఐఎమ్ ఆల్సో రియలీ ఎక్సైటెడ్ టు డ్రైవ్ దిస్ వెహికల్ బికాజ్ ఇలాంటి వెహికల్స్ ఈ దగ్గరలో నేను ఇప్పుడు డ్రైవ్ చేయలేదు. పాత మార్షల్ ఒకటి డ్రైవ్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. అండ్ దెన్ దిస్ యాంటిక్ అంబాసిడర్. సో ఇక్కడ స్ప్రింగ్ వచ్చింది కదా సింబల్, కాసేపు ఆగాలి. అండ్ అది పోయాక మనం ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది. కంప్లీట్ దట్ రస్టిక్ ఫీల్, ఐ కెన్ ఫీల్ ఇట్. సీట్ బెల్ట్స్ అయితే లేవు ఇక్కడ, సీట్ బెల్ట్స్ వేసుకుందామన్నా. అండ్ దిస్ ఈజ్ న్యూట్రల్. ఓకే, ఏసీదా? ఓకే, నేను అనుకున్నా ఇది పనిచేయట్లేదు అనుకున్నా, బట్ దాట్ ఈస్ ఆల్సో వర్కింగ్. సో నైస్. ఓ, ఏసీ కూడా చాలా బాగా వస్తుంది, న్యూట్రల్లో ఉంది. సో రివర్స్ బ్యాకే కదా? ఓకే. క్లచ్ ఈజ్ రియలీ హార్డ్. కానీ తను ఒక 16 years నుంచి అంటే లైక్ వెహికల్ నువ్వు ఇప్పుడు నుంచి డ్రైవ్ చేస్తున్నావు చైతన్య? 3 yearsగా నా దగ్గర ఉంది. సో 3 years నుంచి ఎంత క్లచ్, హార్డ్ క్లచ్లో ట్రాఫిక్లో అంటే కొంచెం కష్టమే కదా? ఈ క్లచ్ కొంచెం ఇష్యూ ఉంది. అది ఓ, హార్న్ కూడా పనిచేస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్. ఓకే, చైతన్య కొంచెం గట్టి మాట్లాడు కెమెరా. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్, నాట్ దట్ హార్డ్. అంటే అంతేనా? ఇలాంటి పాత కార్స్ డ్రైవ్ చేసే ఫీల్ ఏ కార్, అంత లగ్జరీ కార్ డ్రైవ్ చేసిన ఫీల్ రాదు. అది హ్యారియర్ ఆగిపోయింది మనం చూసి. అంబాసిడర్కి ఉన్న రెస్పెక్ట్ అది. ఓకే, హాయ్ చైతన్య, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు డ్రైవ్ అంబాసిడర్. సో ఈ వెహికల్ లైక్ స్టార్టింగ్లో మీ పేరెంట్స్ కొన్నారా? లైక్ లేదు, నేనే తీసుకున్నాను. ఓకే ఓకే, యూజ్డ్ కార్ తీసుకున్నావా? ఓన్లీ విత్ ద ప్యాషన్ అంతే. యూజ్డ్ కార్ మరి అంబాసిడర్ తీసుకున్నావు అంటే అది ఇంకా వేరే లెవెల్, అర్థం చేసుకోవచ్చు ఆ ప్యాషన్ ఏ లెవెల్లో ఉంటుందో. తీసుకున్నాక చాలా ఇష్యూస్ ఉంటే అవన్నీ రీస్టోర్ చేసుకున్నా. ఇంజన్ టచ్ చేయలేదు, రెస్ట్ ఆఫ్ ద బాడీ మెటల్ వర్క్ అయింది, బాడీ షీట్ వర్క్. ఓకే, ఆ తర్వాత రీపెయింట్ అయింది. ఓకే, ఈ పెయింట్ జాబ్ నాకు అంత సాటిస్ఫాక్షన్తో లేదు. సో మళ్ళీ దీనికి పెయింట్ జాబ్ చేయాలనుకుంటున్నా కొంచెం ప్రొఫెషనల్ టెక్నీషియన్స్తో. ఓకే ఓకే. And I am planning to take this car and drive around all the India. Yeah, you can create a record with Ambassador. The longest distance I went so far is up to Mumbai from Visakhapatnam. Okay, ఈ కార్లో
వైజాగ్ టు ముంబై. స్టాప్. నైస్, దట్స్ రియలీ గ్రేట్. ఎందుకంటే ఇలాంటి కార్లో లాంగ్ వెళ్తే ఆ డేరింగ్ ఉండాలి, ఆ గట్స్ ఉండాలి. అంటే వెహికల్ అక్కడ ఆగిపోతే ఏంటి పరిస్థితి? లైక్ మెకానిక్ కూడా చాలామంది లైక్ చాలా రేర్ ఉంటారు మెకానిక్స్ కూడా. I know my car and I can fix things. నైస్. ఒక ట్రూ ఆటోమోటివ్ ఎంతూజియాస్ట్ అంటే అలాగే ఉంటారు నాకు తెలిసి. ఓకే, సో వెహికల్ మైలేజ్ ఎంత వస్తుంది ఇది? Around 18 to 21 depends on the driving on highways. ఓకే On cities it will be around 15 to 16. నేను తెలుగులో మాట్లాడుతున్నా. Okay, okay. ఏదో ఫోటో చెప్తాను. పర్లేదు, దీంట్లో చెప్పిన ఓకే. మన వ్యూవర్స్ అన్నీ చూస్తారు, ఇంగ్లీష్ తెలుగు కలిపి చూస్తారు నా వీడియోస్. ఎందుకంటే నేను తెలుగు ఛానల్ అనే స్టార్ట్ చేశాను, కానీ ఇంగ్లీష్లో కొన్ని వచ్చేస్తుంటాయి అలాగా. హిందీలో అంటారు కదా, అంటే దేశ్ కా లోహా, దాట్ ఈస్ అంబాసిడర్. నైస్. ఎందుకు నాకు చాలా నచ్చుతుంది వెహికల్ డ్రైవ్ చేసే కొద్దీ. ఆ స్టీరింగ్ కానీ, పట్టుకునే వ్యూ కానీ, చూసే ఇది కానీ. ఈ స్టీరింగ్ యాక్చువల్లీ పవర్ స్టీరింగ్ లేని దానికి వచ్చేది ఉంటుంది. పవర్ స్టీరింగ్ వచ్చేది ఇంకా లావుగా ఉంటుంది స్టీరింగ్ పట్టుకోవడానికి. కానీ ఈ ఫీల్ గురించి అని చెప్పి స్టీరింగ్ నేను మార్చేశాను. ఓకే, కానీ బ్రేక్స్ కూడా బాగున్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ చాలా హార్డ్ ఉంది. అంటే ఇప్పుడు కాస్ట్ చాలా సెన్సిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. ఇదంతా కొంచెం రాగా బిహేవ్ చేస్తుంది. ఓడి ఎవరి వీడికి ఏమొచ్చింది? ఇంజిన్ నాయిస్ కంప్లీట్గా మన క్యాబిన్లోకి అయితే వినిపిస్తుంది. నాకు తెలిసి అది కెమెరాలో క్యాప్చర్ అవుతుందో నాకు తెలియదు. ఇందాక నువ్వేమనుకున్నావు? నేను అయిపోయింది గుద్దేసాను అనుకున్నావా? ఓకే ఓకే, బాడీ రోల్ ఎక్కువ ఉంటుంది. చాలా ఉంది బాడీ రోల్. లేడ్ రౌండ్ ఫ్రేమ్ బాడీ ఇది. నైస్. అంతలో హైయెస్ట్ స్పీడ్ దీంట్లో? నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. స్పీడ్, హైయెస్ట్ స్పీడ్ అంత వెళ్ళవు దీంట్లో? హైయెస్ట్ స్పీడ్ సైడ్ ఎప్పుడు టచ్ చేయలేదు. బట్ ఇది ఒక 120, 120 కూడా రీచ్ అవుతుందా? 130 కూడా రీచ్ అవుతుంది. బట్ 100 తర్వాత అంత మనకి కంట్రోల్ అవ్వదు. యా 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 యా, బాగుంటుంది. Most of the times I prefer to cruise in 80 to 90 so that I don't put any pressure on the engine. Okay. సిటీలో బాగుంటుంది. మనకి అంత హై స్పీడ్స్లో ఈ వెహికల్ నాట్ రికమెండెడ్. ఓల్డ్ వెహికల్ కదా, ఎందుకంటే అనవసరంగా దాన్ని బ్రేక్ చేయడం ఇష్టం లేక. ఇండికేటర్ కూడా వర్క్ చేస్తుంది చూసారా? ఇండికేటర్ వేసాను ఇప్పుడే. ఇది ఇప్పుడు షిఫ్ట్ చిన్న డాష్ కానీ చిన్న యాక్సిడెంట్ అయితే షిఫ్ట్ పరిస్థితి ఏంటని ఆలోచిస్తాను నేను. అంటే అలాగే ఏదైనా షిఫ్ట్లో అయితే దీన్ని తీసుకోలేము. వీల్ అలైన్మెంట్ చిన్న ప్రాబ్లం ఉందనుకుంటా. సస్పెన్షన్ కొంచెం. అప్పుడు మీరు కొన్నప్పుడు ఈ వెహికల్ కాస్ట్ ఎంత అయ్యి ఉండొచ్చు? నేను 1,10,000కి తీసుకున్నా. అంటే లైక్ ఇన్సూరెన్స్ కూడా లేదు, ఒక ఇన్సూరెన్స్ కలిపి 1,30,000. ఓకే, అంటే నువ్వు ప్రీ ఓన్డ్ కాకుండా లైక్ ప్రీవియస్గా ఇప్పుడైతే టైంలో ఇది కొత్తగా ఉన్నప్పుడు దిస్ కాస్ట్ అరౌండ్ 6 lakhs. ఓకే, and this is a new car and I bought this for around 1,30,000 to 3 years ago. ఓకే ఓకే. సో వెహికల్ పికప్, ఇంజిన్ కూడా చాలా బాగుంది. లైక్ ఎక్సైటర్ వేస్తే వెంటనే అందుకుంటుంది. కార్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఈ కార్. చాలా స్మూత్ గా, సింపుల్ గా, అసలు స్ట్రైన్ తీసుకోకుండా ఎక్కేస్తుంది మొదలన్నీ. అంటే ఒక పాత మార్షల్ ఉండేది మా బాబాయ్ వాళ్ళది, అది నేను డ్రైవ్ చేశాను. నాకు అలాంటి ఫీల్ వస్తుంది. కాకపోతే అది ఇంకా రస్టిక్, ఇంకా కొంచెం హార్డ్గా ఉంటుంది. దిస్ ఇస్ అట్లీస్ట్ పవర్ స్టీరింగ్. అది పవర్ స్టీరింగ్ కూడా కాదు, అది తిప్పుతూనే ఉండాలి అది. సో కొంచెం అలవాటు ఉండాలి ఇలాంటి పాత వెహికల్స్ కూడా తీయాలంటే. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్గా దీన్ని టేక్ చేశాను. సో దాట్ వాస్ ఆల్ అబౌట్ HM అంబాసిడర్ గ్రాండ్. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించినా, నచ్చినట్టు అనిపించినా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్ టాక్స్ విత్ శివ ఘాట్ రెడ్డి, సైనింగ్ ఆఫ్.